ఐఎమ్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. పేరు విజయ్ కుమార్. నీకు నా పేరు ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వు చేసిన హత్యల్ని కూడా నువ్వు మర్చిపోవచ్చు, కానీ ఈ జన్మలో నువ్వు చచ్చేంత వరకు నా పేరు మాత్రం మర్చిపోలేవు. లుక్స్ ఇచ్చింది చాలు, మర్యాదగా లిప్స్ ఓపెన్ చేయి. చెప్పు, ఆ డాక్టర్ని ఎస్ఐని ఎందుకు హత్య చేశావు? దేవుడు సంతోషంగా ఉన్నప్పుడు ప్రపంచంలో అడ్డమైన వాళ్ళని ఎందరినో సృష్టిస్తున్నాడు, కానీ కోపం వచ్చినప్పుడు మాత్రమే నాలాంటి వాణ్ణి సృష్టిస్తాడు. డైలాగ్ చాలా బాగుంది, స్టోరీ చెప్పు. నా పేరు భరత్. భరత్ ప్రాపర్టీ సొల్యూషన్స్ ఎండి. రియల్ ఎస్టేట్ బిజినెస్ ని కార్పొరేట్ పద్ధతిలో చేసేవాడిని. గుడ్ మార్నింగ్ సార్. Yeah, Anjali, can you come in? With my coffee. Yeah. గుడ్ మార్నింగ్ సార్. Morning. సార్ యువర్ కాఫీ. Thank you. దీని సంగతి తర్వాత చూద్దాం. ప్రోగ్రామ్ ఏంటి? సార్ బండస్వామి ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు. అదృష్టం కలిసి వస్తే మట్టి కూడా బంగారం అవుద్ది అనే దానికే ఇదే సాక్షిగా మగేశ్వరా. ఆహా, 50 ఎకరాలు సీమకొండ, చింతకొండ, నల్లకొండ, నాపకొండ, గండికొండ, బెల్లంకొండ అన్ని చుట్టూ ఉన్నా మగేశ్వరా. 50 ఎకరాలు ఖాళీ భూమి, అందులో 10 ఎకరాలు గరికి పెరిగే ఊరికే పడి ఉండదు మహేశ్వరా. మిగతా 40 ఎకరాలకి 40 మంది క్యూలో వెయిటింగ్ లో ఉన్నారు. వాళ్ళందరినీ నా గుడ్డీలో పెట్టుకుని ఉంటాను మగేశ్వరా. ఇంకో మ్యాటర్, చీఫ్ మినిస్టర్ అల్లుడు గారు కూడా దీనిపైన కన్నేసి చేసినాడు. అంతకు ముందే మనం కనుక వెళ్ళిపోతే ఎకరానికి 10 లక్షలు వస్తుంది. ఆలస్యం చేస్తే ఏళ్ళు చీక్కుంటూ బతకాల్సి వస్తుందని చెప్పేదానికి వచ్చినాను. మీరు గనక డీల్ గనక ఓకే అంటే అంతా పూర్తయినట్టే మగేశ్వరా. ఒప్పుకుంటే మంచిదే సార్. మన కంపెనీ ప్రొఫైల్ గ్రాండ్ గా ఉంటుంది. ఎకరానికి 10 లక్షలు అంటే మనం 5 కోట్లు ఖర్చు పెడితే చాలు. ఇంకో ₹1 కోటి ఖర్చు పెట్టే మెట్ట పొలాలు లెవెల్ చేసామనుకోండి, అప్పుడు కనీసం ఎకరానికి ₹1 కోటి మనకి మిగులుతాయి. మీరు వాళ్ళ కాడికి వచ్చి వాళ్ళతో ఒకే ఒక్క మాట చెప్పినారంటే చాలు. అది ఏందో తెలుసా? రైతులకి నమస్కారం చేస్తే దేవుడికి నమస్కరించినట్టని మా నాన్న చెప్పేవారు. అందరికీ నమస్కారం. మొదటి మాటతోనే అందరినీ పడేసిన మహేశ్వరా. నిజం చెప్పాలంటే నేను మీ పొలాల్ని కొనడానికి రాలేదు. రెండో మాటలో మమ్మల్ని దెబ్బ కొట్టేసినవేంది మహేశ్వరా? రైతే దేశానికి వెన్నెముక అంటారు, కానీ ఎక్కువగా మోసపోతుంది రైతులే. వర్షాన్ని నమ్ముకుంటే వర్షం రాదు, వర్షం వచ్చినా పంట రాదు, పంట వచ్చినా రేటు రాదు, రేటు వచ్చినా మీ దాకా రాదు. మధ్యలో ఎవడో బ్రోకర్ తినేస్తాడు. ఈ రోజు రైతానికి రేటు దక్కకపోవచ్చు, కానీ భూమికి మాత్రం బంగారం అంత రేటు వచ్చింది. అలాగని రైతులు బాగుపడ్డారా? అవునవును, అట్టగాని ఎట్టా చెప్పగలం మహేశ్వరా. నన్ను దెబ్బ కొట్టేసినాడే. ఈ రోజు 10 లక్షలు ఇచ్చి నేను మీ పొలాల్ని కొనుక్కుంటాను. దాన్ని రేపు ₹1 కోటి అమ్ముతాను. అప్పుడు మీరేం చేస్తారు? కార్లు, బంగ్లా అంటూ 3 రోజులు ఆ డబ్బంతా ఖర్చు పెట్టి ఒట్టి చేతులతో నిలబడతారు. అలా జరగకూడదనే నేను మీ పొలాల్ని కొనుక్కోవడం లేదు. అందుకు బదులుగా మీ అందరినీ నా పార్ట్నర్స్ గా చేసుకుంటాను. వచ్చిన దాన్ని సమానంగా పంచుకుందాం. ఓకేనా? ఇది బాగుంది కదా. మనం పొలం అమ్మక్కర్లేదు, మనకే బాగుంటుంది, ఆదాయం వస్తుంది. మనం పెట్టుబడి కూడా పెట్టక్కర్లేదు, శ్రమదానం చేస్తే చాలు, లాభం అందరం పంచుకోవచ్చు. అటలో న్యాయం ఉంది, మనం అందరం దీన్ని ఒప్పుకుందాం. థ్యాంక్ యూ. ఆహా, ఎంత పని చేసేసిన మహేశ్వరా. నేను ఎంతో కష్టపడి నా తెలివంతా ఉపయోగించి వీళ్ళు ఒప్పించేసినాను. చివరికి మీరు ఇంతవరకు వచ్చి వాళ్ళకి ఏదేదో చెప్పేసి నాకు ఇంత పెద్ద స్ట్రోక్ ఇచ్చేసినారు కదా మహేశ్వరా. బిజినెస్ అంటే కేవలం లాభం సంపాదించడం మాత్రమే కాదు బండస్వామి. ప్రిన్సిపల్స్ ని ఫాలో చేయాలి. కేవలం మనం ఎదగడమే కాదు, అందరూ పైకి రావాలి. అవన్నీ చెప్పడానికి వినడానికి బాగుంటాయి, ప్రాక్టికల్ గా బిజినెస్ లో అలా కాదు.
బాస్ వై డోంట్ యూ షట్ అప్ అండ్ డూ యువర్ జాబ్ అంజలి? సారీ సార్, సారీ. యా స్వామి, ఒక్క మాట చెప్తాను. లోకంలో గంటకి 1000 మంది పుడుతుంటారు, గంటకి 1000 మంది చనిపోతూ ఉంటారు. మంచి పనులు చేసేవాడు మాత్రమే శాశ్వతంగా బతికే ఉంటాడు. నువ్వేం చెప్పినావో ఏందో అంత తలలోకి వెళ్ళేదానికి బదులు ట్రైన్ లాగా తల మించి వెళ్ళిపోయినది కదా మహేశ్వరా. అమ్మా, నేను భోజనానికి రెడీ. నేను రెడీ. నేను కూడా రెడీయే. పర్వాలేదే, స్పీడ్ గానే ఉన్నావు. ఈ రోజు ఏంటి స్పెషల్? ఏంటమ్మా ఇది? సాంబార్ రా. ముల్లంగి సాంబార్ ఎందుకు చేసావు? ముందు దానికి మూత పెట్టేసే. ముల్లంగంటే వాడికి ఇష్టం ఉండదని నీకు తెలుసు కదే, ఎందుకు చేసావు? మీరు కొంచెం ఊరుకుంటారా? కూరగాయల రేట్లు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. రోజు వీడికి ఇష్టమైన కూరలు చేస్తే ఇంట్లో బడ్జెట్ మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా? రోజు కారు పెట్రోల్ కి వేలకు ఖర్చు పెడుతున్నప్పుడు ఇష్టమైంది తినడానికి 100 రూపాయలు ఖర్చు పెడితే ఏంటి? దానికి లెక్క చూసుకోవాలా? గుమ్మడికాయలు పోతుంటే వదిలేసి ఆవగింజలు పట్టుకున్నట్టుంది. మీరు ఆపండి. చూడు, నా జమా ఖర్చులు నావి, నీ జమా ఖర్చులు నీవి. ఊరికే మాట్లాడకుండా పెట్టింది తిను. నువ్వెంత చెప్పినా సరే నేను తినలేను. నన్ను అయితే వదిలే. పస్తులు ఉండాల్సి వస్తుంది. పస్తులుండే వాళ్ళు మూర్ఖులు, తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? వెళ్ళి పక్కింట్లో భోంచేస్తారు అంతే. పక్కింట్లో ఉంటుంది మా నాన్న బాల్య స్నేహితుడు రామారావు అండ్ హిస్ ఫ్యామిలీ. ఏంటి అంకుల్ బ్రెడ్ తింటున్నారు? ఒంట్లో బాలేదేంటి? ఆయనకే వచ్చింది మాయరోగం, గుండ్రాయిలా ఉన్నారు. నేను ఈ రోజు ములక్కాయ సాంబార్ చేశాననే కోపంతో స్ట్రైక్ చేస్తూ బ్రెడ్ జాము తింటున్నారు. హౌ స్వీట్. Thank you. ఏంటి అంకుల్ ములక్కాయ సాంబార్ ఇష్టం లేదా మీకు? ఛీ, అది ఒక సాంబారా? నాకు ములక్కాయ వేస్తే అసలు ఇష్టం ఉండదు. ఏంటంటే అంకుల్ కి ఇష్టం లేనప్పుడు మీరు ములక్కాయ సాంబార్ చేయడం చాలా తప్పు. నా ఇష్టాన్ని ఎవరు పట్టించుకుంటారు? కరెక్టే. అంతా నీ ఇష్టమే కదా. అంతేనా? ఉదయం మీ అమ్మ ముల్లంగి కొన్నప్పుడే నాకు తెలిసిపోయింది నువ్వు ఈ రోజు మా ఇంటికే భోజనానికి వస్తావని. అందుకే How ఈ sweet, ఫేవరెట్ aunty. సాంబార్ చేశాను. ఓకే అంటే ముందు సాంబార్ వేయండి. ఇదిగో కడుపు నిండా తిను. పిఏ అడ్వైస్ అవసరం లేదు. పిఏ ఇంటి సాంబార్ కావాలా? షాటప్ అండ్ అవుట్. ఏయ్, ఏమైందే నీకు? ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు? అమ్మా, తను ఎంత పని చేశాడో నీకు తెలుసా? ఆంటీ తను చెప్పేది మీరు నిదానంగా వినండి. ఆ లోపు నేను సాంబార్ వేసుకుని ఒక రౌండ్ లాగిచ్చేస్తాను. ఏం వద్దు. ఏంటమ్మా? డాడీ, తను ఈ రోజు నన్ను ఎంత అవమానించాడో మీకు తెలుసా? అయ్యో, చెప్తేనే కదమ్మా తెలిసేది. అందరు ఎదుట నన్ను షట్టప్ అన్నాడు. అననివమ్మా, పెళ్ళైన తర్వాత అనగలడా? ఏమండి? కరెక్ట్ అంకుల్. నీ పని నువ్వు చూసుకో అన్నాడు. కరెక్ట్. ఏంటయ్యా? ఆడపిల్లలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే భూలోకం స్వర్గలోకం ఏమండి, అవుతుంది. ఎవరండి అలాంటి మాట చెప్పింది? నేను కాదు, ఎవరో పెద్ద మనిషి చెప్పాడు. అతను ఎవరో తీసుకురండి, పళ్ళు రాళ్ళగొట్టి పంపిస్తాను. అయ్యో, అతను ఎవరో. హోల్డ్ ఆన్. గొడవ పడాల్సిందే నేను తను. మధ్యలో మీరేమిటి? గుడ్ పాయింట్. మేము ఇలా కంటిన్యూ అవుతాం, మీరు అలా కంటిన్యూ. ఇరికించేశాడు. ఏమన్నారా? ఒక్క నిమిషం నేను చెప్పేది విను. అక్కడే నుంచో నేను చెప్పేది విను. ఎప్పుడు ఇంటి విషయాలు ఆఫీస్ కి తీసుకెళ్ళకూడదు, ఆఫీస్ విషయాలు పొరపాటు కూడా ఇంటికి తీసుకురాకూడదు. కరెక్టేనా అంకుల్? కరెక్ట్. నువ్వు చెప్పింది కరెక్ట్ అంటున్నానమ్మా. అంకుల్, ఏమైందంటే నేను బిజినెస్ లో కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తూ ఉంటాను. మీ అమ్మాయి చెప్పింది కదా అని నేను వాటిని మానుకోగలనా? మీరే న్యాయం చెప్పండి. కుదరదు కదా. నేనెప్పుడు వద్దన్నాను? నేనెప్పుడు వద్దన్నాను? నాకు తోచిన మాట నేను చెప్పాను. చెప్పేది నీకు ఇష్టం అయితే అలా చెయ్యొచ్చు, లేదంటే మానేయొచ్చు. Correct. అంతేగాని ఆ బండ స్వామి ముందు నన్ను అవమానిస్తావా? అది What do you లేదు. think of yourself? నన్ను Listen, ఎవరి ముందు అవమానించినా listen. నేనేమి అనను అనుకుంటున్నావా? I got something for you. Yeah. Yes. I have. Take it. భరత్, don't irritate No, me. no, no, not at all. Yes. Yeah. Please. Okay. Take it. Yes. Yeah. That's it. Idiot. చెందిన ప్రాజెక్ట్ అయితే దీన్ని నమ్మి పెట్టే డీల్ నాకొచ్చింది. హే, ఇలా పూల తొట్లు పగలగొట్టడం నాకు ఇష్టం ఉండదురా. కొడితే తల్ల పగిలిపో. విజీ జాన్సన్ పక్కన ఆయన భార్య మేరీ జాన్సన్. జాన్సన్ అండ్ జాన్సన్. వా, నేనెవరో తెలుసా? జయరాజ్. భయపడకండి, భయపడకండి. నేను చెడ్డవాణ్ణి కాదు, మంచివాణ్ణి. ఐఆమ్ ఎ గుడ్ మ్యాన్. మంచివాడిగా ఉండడానికి అవకాశాన్ని ఇవ్వండి. ఐ మీన్, ఈ ప్రాపర్టీని నాకు అమ్మేయండి అంతే.
అంత కానీ మా ఏరియాలో స్క్వేర్ ఫీట్ 15,000 ఉంది. మీ వాళ్ళు కేవలం 2,000 అడుగుతున్నారు. చూడండి జాన్సన్ అండ్ జాన్సన్, అతి త్వరలో ప్రభు సన్నిధికి చేరుకునే వయసులో ఉన్న మీకు 6 అడుగులకి 3 అడుగుల చోటే ఎక్కువ. అంతకన్నా ఎక్కువ కావాలనుకుంటే అది దురాశ. అందుకని 1 వారం రోజుల్లో మీరు ఈ డీల్కి ఒప్పుకోకపోయారంటే స్క్వేర్ ఫీట్ లెక్క కాదు 6/3 కూడా దొరకదు. ఓ మై గాడ్, ఐఎమ్ సారీ. నేను చెడ్డవాడి కాదు, మంచివాడిని. ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్. మంచివాడిగా ఉండడానికి అవకాశాన్ని క్రాప్. దీని గురించి మీరేం భయపడకండి. ఎవరైనా వచ్చినా అంత ఈజీగా దౌర్జన్యం చేయడం కుదరదు. మీ ప్రాపర్టీకి మార్కెట్లో ఎంత రేటు ఉందో అదే రేటుకి నేను మీకు అమ్మి పెడతాను. ఇప్పుడే వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చొద్దాం రండి. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. దిస్ ఇస్ ఇండియా, ఇరానో ఇరాకో కాదు. అవులే, కంప్లైంట్ ఇవ్వగానే న్యాయం నడుచుకుంటూ వస్తుంది కదా. సార్, ఇన్స్పెక్టర్ని మీట్ అవ్వాలి. ఇంకో 10 నిమిషాలు రాహుకాలం పూర్తవుతుంది, ఆ తర్వాత వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. రాహుకాలం పూర్తయ్యాక వెళ్ళండి. ఓకే. కెన్ వి కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. రండి, కూర్చోండి. థ్యాంక్స్. కమ్. సార్, దిస్ ఇస్ అవర్ కంప్లైంట్. మిస్టర్ జాన్సన్, మీ ప్రాపర్టీని ఆ జయరాజ్ లాక్కోవడం కుదరదు. మీరు భయపడకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సార్, వీళ్ళ కొంచెం సెక్యూరిటీ అరేంజ్ చేశారంటే విల్ బి గ్లాడ్. మీ పేరు? భరత్, కాడివు. భరత్ ప్రాపర్టీ సొల్యూషన్స్ ఎండీనే. వీళ్ళ ప్రాపర్టీ నేనే హ్యాండిల్ చేస్తున్నా. భరత్ ప్రాపర్టీ సొల్యూషన్. సెక్యూరిటీ ఇస్తే జయరాజ్ అలర్ట్ అవుతాడు. అది నాకు ఇష్టం లేదు. ఈ కేసులో అతని ప్రెసెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఓకే? థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, మీరిద్దరు ఉండండి. మీ లేదు, వాళ్ళు మాతోనే వచ్చారు. డ్రాప్ చేయాలి. 302 సార్. వీళ్ళిద్దరిని మన జీప్ లో డ్రాప్ చేయండి. ఓకే సార్. మీరు వెళ్ళండి సార్, నేను వస్తాను. సరే బాబు. ఓకే. సిట్. మీ డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు? ప్రశ్నకి ప్రశ్న కాదు, జవాబు కావాలి. డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. 9/9/1983. టైం? భరత్, టైం 10:30 AM. Just wait now. ఫైన్. కన్ఫర్మ్. మీ పేరు? అంజలి. సార్ పిఏని. మై డేట్ ఆఫ్ బర్త్ ఇస్. అదేవద్దు, నువ్వు ఇతనికి దూరంగా ఉంటూ అంతే. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకంటే ఇతను నిన్ను మోసం చేస్తాడు. హీస్ అ చీట్. ఐఎమ్ సారీ బట్ యూ హ్యావ్ టు బి సారీ. న్యూమరాలజీ, జాతకం, నీ ఫేస్ రీడింగ్ అన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. యు ఆర్ ఎ చీటర్ అని. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? షట్ అప్. నీ జాతకం ఏం చెప్తోందో తెలుసా? నువ్వు ఒక పెద్ద క్రిమినల్ అవుతావట, హత్యలు చేస్తావట. అందుకు ఏం చేయాలి, ఎలా ఆపాలి అనేదంతా తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు నీకు చెప్తాను వినమ్మా. నువ్వు ఇతని నమ్మొద్దు. ఇతను మంచివాడు కాదు. వీడికి ఆశ ఎక్కువ. వీడు ఇంకో అమ్మాయి కోసం, దాని ద్వారా వచ్చే ఆస్తి కోసం నిన్ను మోసం చేస్తాడు. భరత్, ప్లీజ్ calm down. Calm down, please. I'm fine. Relax, huh? Thank you for your fantastic advices and suggestions. Okay?
మీరు నా గురించి మా పిఏ గురించి కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ కుండల్ని, జాతకాల్ని, జ్యోతిష్యాల్ని రాయడానికి బయట జ్యోతిష్యులు, పండితులు చాలా మంది ఉన్నారు. మేము అక్కడికి వెళ్తాం. మీరు మాత్రం వచ్చిన కేసుల కోసం కొంచెం బుర్రను ఉపయోగించండి. ఎవ్రీబడి విల్ బి ఫైన్. డామ్ ఇట్. ఏయ్ బచ్చన్, హైట్ ఉన్నావు కదా అని నిన్ను నువ్వు యంగ్ అమితాబ్ బచ్చన్ అనుకోకు. యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా లుక్లు ఇవ్వకు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. రోగం వచ్చిన తర్వాత మందులు వాడడం కన్నా రోగం రాకుండా కేర్ తీసుకునేవాడే తెలివైన వాడు. నేను అంతే. క్రైమ్ జరిగాక కేసు తీసుకునే రకం కాదు, క్రైమ్ జరగకుండా కేర్ తీసుకునే రకం. నువ్వు క్రైమ్ చేస్తావు, క్రిమినల్ వి అవుతావు. ఇక మీదక నీ లైఫ్ అగ్నిపాత్, అగ్నిపాత్, అగ్నిపాత్. Bharat, please control yourself. Bharat, calm down. Bharat, calm down. Bharat, oh my God, it's bleeding, Bharat. Are you okay? యా. పేరు? భరత్. ఫ్రాక్చర్ ఏమీ కాలేదుగా డాక్టర్? Look at this. ఇదేంటి డాక్టర్, డోంట్ ఈట్ స్వీట్? ఇంగ్లీష్ అర్థం కలదా? అలా అంటే స్వీట్ తినకూడదు అని అర్థం. గుడ్ జోక్. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్, ఇట్ ఈస్ యువర్ ప్రిస్క్రిప్షన్. డోంట్ ఈట్ స్వీట్, ఓకే? ఎందుకు? నాకు షుగర్ ఉందా? నో. మరి స్వీట్ ఎందుకు తినకూడదు డాక్టర్? ఈ రోజు ఏ ప్రాబ్లం లేదు, కానీ రేపు రావచ్చు. అందుకే ఈ రోజు నుంచే మీరు స్వీట్ తినడం మానేయడం మంచిది. మా ఫ్యామిలీలో ఎవరికి షుగర్ లేదు డాక్టర్. మా ఫ్యామిలీలో కూడా ఎవరు డాక్టర్ కాలేదు, అందుకని నేను కాకూడదంటారా? దానికి దీనికి ఏంటి సంబంధం డాక్టర్? అది మీరు నన్ను అడగకూడదు, నేను చెప్పకూడదు. ఐఎమ్ ఏ డాక్టర్, యు ఆర్ ఏ పేషెంట్. డాక్టర్ చెప్పినట్టుగా వినడమే పేషెంట్ బాధ్యత. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. వ్యాధి వచ్చిన తర్వాత మందులు వాడడం కన్నా వ్యాధి రాకుండా అడ్డుకోవాలి. దట్స్ మై జాబ్. ఐఎమ్ డూయింగ్ మై జాబ్. యూ బెటర్ కోఆపరేట్. యా, థ్యాంక్ యూ. పద. థ్యాంక్ యూ. కమ్. ఎక్స్క్యూజ్ మీ. నాకు తెలుసు మీరు బయటికి వెళ్ళిన వెంటనే ఆ ప్రిస్క్రిప్షన్ ని డస్ట్బిన్ లో విసిరిపారేస్తారని. నో ప్రాబ్లం. కానీ నేను ఇచ్చిన అడ్వైజ్ ని ఎప్పుడు మనసులో ఉంచుకోండి, లేదంటే ఐఎమ్ సారీ, మీ జీవితం నరకం అవుతుంది. ఆ ఇన్స్పెక్టర్ పెద్ద మెంటల్ అనుకుంటే వీడు కూడా మెంటలే. అసలు ఈ మెంటల్ డాక్టర్ ఎలా అయ్యాడు? వీడు ఫుల్ మెంటల్ కాదు, హాఫ్ మెంటల్ నీలాగా. లాగా మీ ఇద్దరి గొంతులు కొరికి రక్తం తాగేయాలన్నంత కోపం వస్తోంది. కానీ నేను ఆ రోజు చెప్పాను కదా మిస్టర్ జాన్సన్, నేను చెడ్డవాడి కాదు, మంచివాడిని. ఐఎమ్ ఏ వెరీ గుడ్ మ్యాన్. అందుకే మీ ఇద్దరిని వదిలిపెట్టేస్తున్నాను. బతికిపోండి, వెళ్ళి బతికిపోండి. ఈ రోజు నుంచి ఈ ప్రాపర్టీ నాది. ఏంటే మీకు అనుమానం ఉంటే చూసుకోండి. ఇప్పుడేం చేద్దాం భరత్? గూండాయిజం చేసేవాడి ముందు గాంధీయిజం పనికిరాదు, బచ్చనిజమే చూపించాలి.
బచ్చన్ 2 పర్సనాలిటీ అంతా చూస్తుంటే షోలో సినిమాలో అమితాబ్ బచ్చన్ లెక్క ఉన్నాడు. మన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ బుక్ చేయడానికి వచ్చాడు అనుకుంటాను. వాడెవడో వెళ్ళి కనుక్కుంటారా? సరేనా ఎవరు సార్ మీరు? ఏం కావాలి? అన్నా వీడు కొనడానికి రాలేదు, కొట్టడానికి వచ్చాడు. ఏయ్, ఇంకో 2 నిమిషాల్లో నా కళ్ళ ముందు ఎవ్వరూ ఉండకూడదు. అలా ఉంటే రేపటి నుంచి వాళ్ళకుండేది ఒక్కటే కాలు. ఏయ్! ఆగండ్రా, ఆడి సంగతి ఏంటో నేను చూసుకుంటాను. ఎవడ్రా నువ్వు? అన్నా దెబ్బ బాగా తగిలిందా? అన్నా అన్న పరిస్థితి రేయ్ దెబ్బడిపోయింది. మూర్తి, ఎవడ్రా వీడు? అన్నా దెబ్బేం తగలేదుగా? రే మూర్తి, ఎవడ్రా అన్నా వీడు? ఎవరన్నా అడగొద్దన్నా, అడిగితే ఇంకా కుమ్మేసేటట్టున్నాడు. ఏంటన్నా వెతుకుతున్నారు? గన్నేది? ఇక్కడికి వచ్చే ముందు నాకు ఇచ్చారే అదే. అదే. అయ్యో ఏమైంది? అన్నా ఉంచమని ఇచ్చారు కదా, అది నాకే ఇచ్చారని ఇంట్లో షోకేసులో పెట్టొచ్చాను. అయ్యా. నీకు దండం పెడతా, ఎందుకు స్వామి ఇలా కొడుతున్నావు? ఈ దెబ్బలే నా విజిటింగ్ కార్డ్. విజిటింగ్ కార్డా? చాలా బాగుంది. కాకపోతే ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఎందుకు కొట్టేవనేదే కొంచెం చెప్పి పుణ్యం కట్టుకో స్వామి. నా సైట్ లోకి వచ్చి నువ్వు బిల్డింగ్ కడుతున్నందుకు. రే మూర్తి, అన్నా. ఇది మన సైటే కదరా? అవునన్నా 3 సంవత్సరాల క్రితం మా ముత్తరాల కొడుకుని గన్నుతో బెదిరిస్తే నీ పేరుకి మార్చేస్తాడు కదన్నా. మరి వీడే చెయ్యొద్దన్నా, మాట చాలు. మీకు చిన్న మిస్అండర్స్టాండింగ్ అయిందన్నా. ఈ స్థలం నాది, కావాలంటే మీకు డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తాను. అంతకు ముందు ఈ డాక్యుమెంట్స్ చూడు. ఏంది స్వామి ఇది? నా స్థలం నీ పేరునుంది. నో నో, ఇది నిజం కాదు, ఇది నకిలే. అది నాకు తెలుసు, కానీ అది కోర్టులో ప్రూవ్ చేయడానికి మినిమం 20 ఏళ్ళు పడుతుంది. ఆ విషయం నీకు బాగా తెలుసు కదా. మర్యాదగా జాన్సన్ గారి ప్రాపర్టీకి దూరంగా ఉండు, లేదంటే ఇలాగే నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి నీ ఆస్తిపాస్తులన్నిటినీ సొంతం చేసుకునే తెలివి, ధైర్యం రెండూ నాకున్నాయి. తిన్న దెబ్బలతో పాటు ఈ మాటల్ని కూడా గుర్తుపెట్టుకో. నేను కూల్గా ఉన్నప్పుడు మాత్రమే జెంటిల్మెన్నే. కోపం వచ్చిందంటే వెంటాడి వేటాడి చంపే బచ్చన్ని. ఎవరిని? వెంటాడి వేటాడి చంపే బచ్చన్. ఈ రోజు మీటింగ్ వచ్చిన పిట్ట ఎవరు మహేశ్వరా? చూడు స్వామి, క్లయింట్ గురించి మర్యాద లేకుండా మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. సారీ మహేశ్వరా, అలవాట్లో పొరపాటు. జాన్సన్ గారి మనవరాలు మోనికా. ఆ ముసలాడికి మనవరాలు కూడా ఉందా మహేశ్వరా? యాక్చువల్ గా తను లండన్ లో ఉంటుంది. ఆహా. ఈ ఆస్తి అంతా తనకే చెందుద్ది. ఆ. ఇక్కడ గొడవ జరుగుతోంది కదా, ఓ సెటిల్ చేసుకోవడానికి ఇండియాకి వస్తుంది. గోల్డెన్ ఛాన్స్. Wow, you're so tall. Had seen your close-up while chatting.
you're looking so good. థ్యాంక్ యూ. బై ద వే దిస్ ఇస్ అంజలి, మై పిఏ. Hi. I am. This is Mr. I tell, you no tell. I am Banda Swami, a small god. Namaste. Bharat, thank you so much for taking such good care of my grandparents and my ancestors' property. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై వర్క్. Of course not. నా గ్రాండ్ పేరెంట్స్ మీ గురించి చాలా విషయాలు చెప్పారు. They really like you. థ్యాంక్ యూ. బై ద వే బయ్యర్ రిజిస్ట్రేషన్ రెడీగా ఉన్నారు. మీరు ఎప్పుడని చెప్తే I'm cool. మీరు ఎప్పుడంటే అప్పుడే. అలాగే ఓకే. పెట్టింది, dialogue Date fix అదే చేస్తాను. చెప్తుంది. నేను లండన్ వెళ్లేలోగా మీరు ఒకసారి తప్పకుండా మా ఇంటికి ఆఫ్ రావాలి. కోర్స్ వస్తాను. ఓకే దెన్ బాయ్. బాయ్. ఇక్కడ అంజలికి ఒళ్ళు మండిపోతా ఉన్నది. బాయ్. ఎస్ అంజలి, నేను అయ్యో కోపం వచ్చినట్టుందే, కూల్ చేయాలే. బిల్ కట్టొచ్చాయి. నేనా? ఈ ప్రపంచంలో కారణం లేకుండా కోపగించుకునే అమ్మాయిల గురించి వాట్స్ యువర్ ఒపీనియన్? నిన్ను వేస్ట్. అరే కారణం లేకుండా ఊరికే కోపడతావేంటి? పీపుల్ ఆర్ వాచింగ్. పెట్ట మొహాన్ని ఎందుకు కౌగిలించుకున్నా? అరే నేను ఎక్కడ కౌగులించుకున్నాను? తనే నన్ను కౌగులించుకుంది. అయినా తప్పేంటి? ఇట్స్ వెస్టర్న్ కల్చర్. నన్ను పిఏ అంటూ ఎందుకు పరిచయం చేశావు? కమ్ ఆన్, ఇట్స్ బిజినెస్. నో, ఇది బిజినెస్ మీటింగ్. నేను బాస్, నేను పిఏ. వాట్స్ రాంగ్? ఓ రియల్లీ? Yeah. అయితే ఈ రోజు నుంచి ఈ పిఏ ఉద్యోగమే వద్దు. అంజలి లిజన్. No. నేను చెప్పేది కొంచెం విను. ముందు ఆ మోనికని మనసులోంచి తీసేయ్. నన్ను, నా ప్రేమని మాత్రం నీ గుండెలో దాచుకో. ఓకే? నేనేం చేస్తానంటే 3 లెక్క పెడతాను. 3 లెక్క పెట్టాక చిటికి వేస్తాను. నువ్వేం చేస్తావంటే నన్ను కౌగిలించుకుంటావు. ఓకే? 1 2 3. Stupid. నాకు కోపం వచ్చినప్పుడు నన్ను ఐస్ చేయడం ఎలాగో నీకు తెలిసినంతగా ఎవరికి తెలీదు. అమ్మాయిని హ్యాండిల్ చేయడం కోసం అబ్బాయిలు ఇది కూడా నేర్చుకోకపోతే ఎలా? హ్యావ్ ఇట్. నైస్. యా నైస్. ఏం చేస్తున్నావు? నువ్వు స్వీట్ తినకూడదని చెప్పాను కదా. బ్లడీ హెల్. యు నో సంథింగ్? ఈ రోజు మర్డర్ చేయడానికి కర్రలు, కత్తులు, రివాల్వర్ ఏమీ అవసరం లేదు. 1/2 కిలో షుగర్ చాలు. ఎందుకంటే ఈ రోజుల్లో 75% జనానికి చక్కెర వ్యాధి ఉంది. డాక్టర్, మా ఇంటికి దగ్గరగా ఉందన్న ఒకే ఒక్క కారణంగా నేను మీ హాస్పిటల్కి వచ్చాను. ఓకే? ఇంకెప్పటికీ రాను. సో మీరు నా డాక్టర్ కాదు, నేను మీ పేషెంట్ ని కాదు. డిడ్ యు గెట్ దట్? నేను నీ డాక్టర్ని కాకపోవచ్చు, కానీ నువ్వు నా పేషెంట్. Damn it. ఒక్కసారి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎప్పటికీ వాళ్ళు నా పేషెంట్లే. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నా డ్యూటీ. అంజలి, మెంటల్ ముందు బయటికి తీసుకెళ్ళు. దిస్ ఇస్ వాట్ ఐ మెంట్. నీకు చిరాకు బాగా ఎక్కువ, అందువల్ల బీపీ పెరుగుతుంది. అది స్లోగా షుగర్ గా కన్వర్ట్ అవుతుంది. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్. షట్ అప్. విల్ యు ప్లీజ్ లీవ్ అప్? ప్లీజ్. బీ కేర్ఫుల్ ఫర్ వాట్ యు విష్, భరత్. ఇట్ మైట్ బి ట్రూ. ఇలా డాక్టర్ ని తరిమేస్తే రేపు కావాలనుకున్నప్పుడు డాక్టర్ దొరకడు. నోరు మూసుకొని దొబ్బేరా. ప్లీజ్. ఓకే, ఇప్పుడేంటి? నువ్వు ఐస్ క్రీమ్ తినాలంటావు, అంతే కదా? ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేను వేసిన ఉప్పు వల్ల ఐస్ క్రీమ్ లో ఉన్న షుగర్ కంటెంట్ తక్కువ అవుతుంది. ఇప్పుడు దీన్ని తింటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఐఎమ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ప్లీజ్ ఎంజాయ్ యువర్ ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. తీసుకో. వాళ్ళ దగ్గర బిల్ తీసుకోవద్దు. చేంజ్ నువ్వే ఉంచుకో. థ్యాంక్ యూ సార్. లిసన్, నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చి స్వీట్స్, ఐస్ క్రీమ్ లాంటివి ఏవైనా ఆర్డర్ చేస్తే ఈ నెంబర్ ఫోన్ చేయి. బాయ్.
ఏందో జనానికి ఈ మధ్య బీపీలు షుగర్లు ఎక్కువైపోయి పుట్టుకు హార్ట్ అటాక్ తో చచ్చిపోతా ఉన్నారు. ఎక్కడ చూసినా శ్రద్ధాంజలిలు ఫ్లెక్సీలు. అబ్బా! హలో హోస్ దిస్? భయపడకండి, నేను చెడ్డవాణి కాదు. ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్. ఏం లేదు, మీ ఇంటిని అఫీషియల్ గా నా పేరుకు రాసిస్తే మిమ్మల్ని వదిలేస్తాను అంతే. మర్యాదగా వాళ్ళని వదిలే, లేదంటే వెంటాడి వేటాడి చంపుతా. అయ్యో, భయం వేస్తోంది కదరా. రేయ్, ఆ రోజు నా టైం బాగోలేదు, అందుకే గన్నుని ఇంట్లో పెట్టేసి వచ్చాను. కానీ ఈ రోజు చేతిలోనే ఉంది. అడ్డొచ్చేవో అడ్రస్ లేకుండా పోతాం. రే కార్టూన్, తుపాకీ అందరూ పట్టుకుంటారు, కానీ షూట్ చేసే దమ్ముండాలి. అది నీకు లేదురా. వాళ్ళెవ్వరూ ముందుకు రారు. నేనిచ్చిన విజిటింగ్ కార్డ్ ని వాళ్ళెవ్వరూ మర్చిపోలేదు. మర్చిపోయింది నువ్వొక్కడివే. Sixer! It's a big sixer! తన ఎదురుగా వచ్చి నిల్చిన శత్రువుని తన పొడవైన బలిష్టమైన కాలితో మొహం మీద పంచిచ్చి సిక్సర్ కొట్టడం ద్వారా తన చట్టవిరుద్ధమైన కార్యకలాపాలని అత్యద్భుతంగా ప్రారంభించారు కొత్త యాంగ్రీ యంగ్ మ్యాన్ బచ్చన్. ఇన్స్పెక్టర్, ఈ జయరాజా జాన్సన్ ఫ్యామిలీని నా భవిష్యవాణి ఏనాడు అబద్ధం చెప్పలేదు. దేకో, ఇది నీ ఫస్ట్ క్రైమ్. ఇప్పుడు నువ్వు క్రిమినల్వి. ఈ జయరాజ్ పడేసిన ఎంగిలి కుర్తిని చక్కగా ప్రిపేర్ అయ్యే వచ్చావు. డయలాగులు చెప్తే విసిల్స్ వేసేది కేవలం సినిమాల్లోనే బచ్చన్. ఇంకా ఒక్క డైలాగ్ ఎక్స్ట్రాగా చెప్పినా ఎన్కౌంటర్ చేసేస్తాను. कांस्टेबल्स, इस शहंशाह को जंजीर पहनाओ. वही लिखा है उसकी नसीब में. రేయ్, అన్నా ఈసారికి వాళ్ళిద్దరిని వదిలే. సరేనా? నెక్స్ట్ టైం చూసుకుందాం. अरे आइए आइए रेखा जी. సార్, నేను రేఖని కాదు, అంజలిని. ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ బచ్చన్ కి నువ్వే కదా రేఖావి? నేనెంత చెప్పినా నువ్వు నా మాట వినలేదు. వాడి నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది. లీగల్ అనేవాడు ఈరోజు ఇల్లీగల్ గా ఫైట్ చేశాడు. నేను వెళ్ళడం కొంచెం లేట్ అయ్యుంటే మర్డర్ కూడా చేసేవాడు. ఈ సిల్సిలా అంతా ఆ పిల్ల కోసం. దాని దగ్గర బంగ్లా ఉంది, కార్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. తుమ్హారా పాస్ క్యా హై? క్యా హై? కాదు సార్, అది మా పెద్దవాళ్ళంతా కలిసి మా మ్యారేజ్ ఫిక్స్ చేశారు. మీరు చెప్పింది కరెక్ట్ సార్. అతను ఒక నిమిషం ఉన్నట్టు ఇంకో నిమిషం ఉండడం లేదు సార్. మీరు మా వాళ్ళతో మాట్లాడండి. దయచేసి ఇక అతన్ని వదిలేండి సార్. ఎంత ప్రేమ! బట్ టూ లేట్. అంటే నీకంటే ముందే తను బయలిచ్చింది కదా. తను అంటే మోనికా, 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 మై డార్లింగ్. ఈ టైంకి ఇద్దరు కలుసుకుని చుమ్మా చుమ్మా దే దే, చుమ్మా 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 దే దే చుమ్మా.
సో రండి, ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను. నాట్ దిస్ టైమ్. మై గ్రాండ్ పేరెంట్స్ షుడ్ బి వెయిటింగ్. ఓకే, టేక్ కేర్. యూ టూ. గుడ్ నైట్. యా, బాయ్. బాయ్. మాట్లాడద్దు నువ్వు. ఇప్పుడొచ్చి కబుర్లు చెప్తావేంటి? నేను బెయిల్ ఇవ్వడానికి ముందే దాంతో కలిసి ఎందుకు వెళ్ళావు? ఫస్ట్ ఏం జరిగిందో విను. వాళ్ళ కోసం ఫైట్ జరిగింది కనుక తను వచ్చి నాకు బెయిల్ ఇచ్చింది అంతే. గొడవ వల్ల జాన్సన్ ఫ్యామిలీ కొంచెం టెన్షన్ అయ్యారు. అందుకే డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి ధైర్యం చెప్పి ఇంటికి వస్తున్నాను. ఒక్క ఫోన్ చేసి నాతో చెప్పుండొచ్చు కదా. చెప్పుండాల్సిందే, మర్చిపోయాను. సారీ. ఫోన్ చేయాలని మనసులో ఉంటే తప్పకుండా గుర్తుంటుంది. ఫోన్ చేయనంత మాత్రాన ప్రేమ లేదని అంజు. ట్రై టు అండర్స్టాండ్ అంజు, ప్లీజ్ ప్లీజ్. భరత్, నాకు నీ మీద నమ్మకం ఉంది, కానీ దాని మీద నమ్మకం లేదు. నమ్మకం ఉందని చెప్పినా కూడా ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంది కదా. పోన్లే, వదిలే. అట్లీస్ట్ నా మాటలోని ప్రేమ నిజమని తెలుసుకున్నావు. ఇక వాటన్నిటినీ వదిలే. ఓకే, నీ భరత్కి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. అందుకని నీ భరత్ దగ్గరకు నువ్వు తిరిగి రావాలి. వచ్చే. నేనేం చేస్తానంటే 3 లెక్కబెట్టి చిటికి వేస్తాను. నువ్వేం చేస్తావు? కౌగులించుకుంటావు. ఓకే? 1 2 3. వీటన్నిటి మధ్య మా పేరెంట్స్ నాకు అంజలికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. వెల్కమ్ వెల్కమ్ టు భీమా జ్యువెలర్స్. ఇదిగో పైన కాదు సార్, కింద కింద చూడండి. ఎలాగైతే ఎలాగండి, అమితాబ్ సైట్ ఉన్నారు కదా, పైన చూస్తే ఎలాగా కదా, కింద కూడా చూడండి. కొండవల సైట్ లో మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే నాలాంటి వాళ్ళకి విలువ. గుడ్ లక్ సార్. Yeah. ఏం కావాలి మీకు? గుమ్మడికాయ? ఏంటి గుమ్మడికాయ? జోకింగ్. నాకు ఒక ప్లాటినం రింగ్ కావాలి, కొంచెం చూపిస్తారా ప్లీజ్? మీరు జోకులు బాగా ఆడుతున్నారు. ప్లీజ్ కమ్, రండి రండి రండి. హాయ్ భరత్. ఏ హాయ్. హౌ కమ్ హియర్? ఎంగేజ్మెంట్ రింగ్ కొందామని. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్స్. వెల్కమ్ మేడం. సార్ ఓ మాట చెప్పండి. రేట్ మీ ఇద్దరు జంటను ఈ సిల్సిలా సినిమాలో అమితాబ్ బచ్చన్ రేఖలాగా ఉందంటే నమ్ముతారు మీరు? అంటే మేము రండి మేడం, మీకు ఏ రింగ్ కావాలో అదే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏది ఓకే అంటే సార్ కూడా అదే ఓకే అంటారు కదండి. యూ గో మేడం. వెరీ నైస్ పేరు. అదేంటో త్వరగా చెప్పండి సార్, పైకి చూడలేకపోతున్నాను, మెండ పెట్టేస్తున్నది. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తను కాదు. సారీ సార్, నేను క్షమించండి. నో ప్రాబ్లం. అంత ఎమోషన్ ఎందుకో తెలుసుకోవచ్చా? సార్ ఇట్లాంటి గర్ల్ ఫ్రెండ్ నాకు దొరకలేదేంటని బాధపడిపోతాను సార్ నేను. టైం బ్యాడ్. స్టిల్ ఫిగరింగ్ అవుట్. హే, బై ద వే, అమ్మాయి ఎవరో చెప్పనే లేదు. ఆ రోజు హోటల్లో మీట్ అయ్యారుగా, పర్సనల్ సెక్రటరీ అంజలి. యాక్చువల్లీ వి ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అవునా? అలా అయితే తననే సెలక్షన్ కి తీసుకొచ్చుండొచ్చుగా. సర్ప్రైజ్ చేద్దామని. సో స్వీట్. హౌ వాస్ దిస్ వన్? వాట్ డు యు థింక్? హే, దిస్ ఇస్ రియల్లీ నైస్. నీ చెయ్యలేవు, ట్రై చేసి చూద్దాం. Yeah. Beautiful. Done. We are engaged. We are engaged. Hey guys, look, we are engaged. Okay. Just kidding. Take your ring, keep it. All right. And I'm not here for engagement, but please make sure I'm a part of your wedding celebration. Okay? Yeah. Done. Yeah? All right. I'm so happy for you. నేను నీ పక్కన లేనప్పుడు నేను గుర్తొస్తే నా ఫేవరెట్ చాక్లెట్ తిను. ఆ టేస్ట్ లో నేనుంటాను. భరత్, డోంట్ ఈట్ ద స్వీట్. డోంట్ ఈట్ ద స్వీట్స్. ఐ వార్న్ యూ, డోంట్ ఈట్ స్వీట్స్.
విను, నీ మంచి కోసమే చెప్తున్నారు. మా చాక్లెట్ తింటే చచ్చిపోతావు. దీన్ని నీ ముందే తింటాను, అది చూసి నువ్వు చావు. స్టూపిడ్. నో భరత్, నో. నో నో, కింద పడేయ్. డాక్టర్ మాట వినకపోవడం ప్రాణానికే ప్రమాదం. ఐ పిటి యు. మంచితనాన్ని వీక్నెస్ అనుకోవడం మూర్ఖత్వరా. మంచి వాడికి కోపం తెప్పించడం అంతకన్నా చాలా పెద్ద మూర్ఖత్వం. పెద్దవాడు వదిలేస్తున్నా. ఇంకోసారి నా ముందుకొచ్చి అది తినొద్దు ఇది తినొద్దు అని భాగ్యం అంటే నిన్ను చంపేస్తాను రేయ్. Rascal. वाह क्या सीन है. Shit. కరెక్ట్ టైం కి వచ్చాను. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన చెల్లి ద్రౌపదిని కౌరవుల నుండి కాపాడడానికి ఒక్క క్షణంలో వచ్చాడే, అలాగే దేశ్ పాండే యు ఆర్ గ్రేట్. బట్ బచ్చన్ యు ఆర్ నాట్ గ్రేట్, యు ఆర్ అ చీట్. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు ఇన్వైట్ చేయలేదు ఇన్స్పెక్టర్. క్రైమ్ ని అడ్డుకోవడానికి పోలీసులకి ఏ ఇన్విటేషన్ అవసరం లేదు బచ్చన్. బట్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఏ క్రైమ్ జరగలేదు. జరగలేదు కానీ జరుగుతుంది. అది జరగకుండా చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. సార్ ఏమిటిదంతా? మోసం, ఫ్రాడ్, మిస్టర్ నట్వర్లాల్, శ్రీ 420. ఇన్స్పెక్టర్ నోటుకొచ్చాడు మాట్లాడకండి. ఓకే, నేను నీకు ఆ రోజే వార్నింగ్ ఇచ్చాను. వీడిని నమ్మొద్దు, వీడు నిన్ను మోసం చేస్తాడు, అందులోనూ ఒక ఆడపిల్ల కోసం మోసం చేస్తాడని. కానీ నువ్వు వినలేదు. ఇన్స్పెక్టర్ మీరు ఏం చూడు కోపం ఎలా వస్తోందో. నిజం ఎక్కడ బయట పెడతానో అని పాపం టెన్షన్. నిజం ఏంటో చెప్పవయ్యా. అలా చూస్తూ ఉండు. నిజం చెప్పిన వెంటనే నన్నే కొట్టాలని చూస్తాడు. అయినా నిజం చెప్పకుండా నేను ఉండలేను. ఐ విల్ ఓన్లీ స్పీక్ ద ట్రూత్. ఆ నిజం ఏమిటో చెప్పండి ఇన్స్పెక్టర్. నువ్వేంటి వీడి మాట ఒక్క వినలేదు? నిమిషం. వీడు నీకు తొడగబోయే ఉంగరం సెకండ్ హ్యాండ్. వాట్? నేను వేరే వాళ్ళకి తొడిగింది తెచ్చి ఇప్పుడు నీకు తొడుగుతున్నాడు. అందుకని నువ్వు సెకండ్ హ్యాండ్. ఎవరు వెలికి తొడిగాడు? నువ్వేంటి? మోనికా 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 ఓ మై డార్లింగ్. నిజం చెప్పగానే కొడతాడని నేను చెప్పలేదు. కొట్టినా ఐ డోంట్ కేర్. కమాన్. ఎందుకంటే ఈ దెబ్బ కన్నా నీ భవిష్యత్తు ముఖ్యం. కానిస్టేబుల్స్, बच्चन के लव स्टोरी का ट्रेलर दिखाना. మిస్టర్ బచ్చన్, నువ్వు
నువ్వు ఉంగరం తొడిగిన తర్వాత మోనిక ఆ షాప్ అంతా వినిపించేలా గట్టిగా ఏదో చెప్పిందే, ఏమిటది? ఏ అదే ఏయ్, నువ్వు ఏయ్, ముందు బయటికి ఏయ్, వెళ్తావా? మిస్టర్ నట్వర్లాల్, నా దగ్గర చాలా సాక్ష్యాలున్నాయి. అంజలి వీడి మాటలు నమ్మద్దు. ఆ జేరియస్ తో కలిసి ఇది కుట్ర చేస్తున్నాడు. లుక్ గాయ్స్, వి ఆర్ ఎంగేజ్డ్ లేదని చెప్పమని చూద్దాం. అంజలి వీడి అది అలా మాటలు చెప్పిందా? అంజలి Tell me, భరత్, అది అలా చెప్పిందా? Tell me, just tell me that. అవును అంజలి, కానీ నేను చెప్పేది ఓ కొంచెం విను. అంజలి, వీడి మాటలు నమ్మకు. తను ఏం చెప్పినా నమ్ముతామనే ధైర్యంతోనే వీడి నిన్ను మోసం చేస్తున్నాడు. ఏయ్, నాతో చెప్పు. అంజలి నేను చెప్పి మోసం చేయలేదని నాతో చెప్పు. అంజలి, ఏయ్, వీడిని నమ్ము. నాతో చెప్పు. అంజలి, ఏయ్, నాతో అవును, చెప్పు. నిజమే. ఏంటి ఇప్పుడు? ఏంటి ఇప్పుడు? అంజలి, వినావా? ఏయ్, వద్దు అంజలి, వీడి మాటలు నమ్మొద్దు. వాడి మాటలు వినకు. ఈ సీన్ చూడు, బహుత్ లగా హై. లవ్వు గివ్వు ఏమి లేకుండానే అంత ప్రేమగా కౌగిలించుకుందంటే నేను ఇంతవరకు ఏ సినిమాలో చూ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరదు. తీసుకుపోండి. డాక్టర్, పరిస్థితి క్రిటికల్ గా ఉంది, ప్లీజ్ కాపాడండి. ఎస్, ప్రాణాలు కాపాడటమే డాక్టర్ ధర్మం. అది నేను చేయాలని చూశాను, కానీ నువ్వు నన్నే చంపడానికి ప్రయత్నించావు. నేను ఇప్పుడు ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నావు? గెట్ లాస్ట్. ఏయ్, ఆ పేషెంట్ వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఏయ్, నో డాక్టర్, 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 ఈ సమయంలో పట్టుదల మరి ట్రీట్మెంట్ చేయమని చెప్పండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. నేను ఆ రోజే చెప్పాను, డాక్టర్ ని వదులుకుంటే మీకు అవసరమైనప్పుడు డాక్టర్ దొరకడని. డోంట్ యు రిమెంబర్? డాక్టర్, 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 ప్లీజ్ డాక్టర్. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, మీకు దండం పెడతాను డాక్టర్, మీరేం చెప్పినా చేస్తాను. ఇకపై జీవితం అంతా స్వీట్ తినకుండా ఉంటాను డాక్టర్, ప్లీజ్ హెల్ప్ చేయండి డాక్టర్, తనని కాపాడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. నో. అంజు, కళ్ళు తెరువు అంజు. మనం 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 వేరే హాస్పిటల్కి వెళ్దాం అంజు. అంజు, చూడు, నేను ఇప్పుడు చేస్తానే, అలాగే ఇప్పుడు అలా చేస్తాను. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరంజు. నేను 3 లెక్క పెడతాను, 3 లెక్క పెట్టి చిటిక వేస్తాను, నన్ను కౌగిలించుకో. 1 2 3. ఇంకోసారి 1 2 3. అంజు, అంజు. మిస్టర్ పరమేశ్వర్, మీకన్నా ముందు ఈ స్టేషన్ కి ఇన్స్పెక్టర్ గా ఉన్న మహేష్ దేశపాండే గుండాయిజం కేసు మీద ఒకసారి భరత్ను అరెస్ట్ చేశారు కదా, ఆ ఫైల్ ఇవ్వండి. ఒక పోలీస్ అయ్యుండి పంచాంగం మీద నమ్మకం పెంచుకున్నారంటే కొంచెం విచిత్రమైన క్యారెక్టర్. ఏమంటారు? సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు. మిస్టర్ పరమేశ్వర్, అర్థం కాలేదు అనడానికి ఆయన ఏమైనా చైనీస్ భాషలో అని ఏమైనా అడిగారా ఏంటి? అచ్చ తెలుగులో స్వచ్ఛమైన భాషలో అడుగుతున్నారండి. ఆన్సర్ ప్రాపర్లీ అయితే అంతే కదా సార్? సార్, ఇన్స్పెక్టర్ మహేష్ దేశపాండే పెద్ద నాస్తికుడు. జ్యోతిష్యం, జాతకం, భవిష్యత్తు ఇవేవీ నమ్మేవారు కాదు. ఆయన్ని చంపిన వ్యక్తి మా స్టేషన్కి ఎప్పుడు రానేలేదు సార్.
ఇన్స్పెక్టర్ దేశపాండే అతన్ని అరెస్ట్ చేసినట్టు మన దగ్గర రికార్డ్స్ ఏమీ లేవు సార్. ప్రాపర్టీ విషయంలో డాన్ జయరాజ్ తమను బెదిరిస్తున్నాడంటూ ఆ జాన్సన్ దంపతులు కంప్లైంట్ ఇచ్చారు కదా. అలాంటి కంప్లైంట్ ఏది మా దగ్గర రికార్డ్ కాలేదు సార్. Don't play with me. ఎవరి దగ్గర ఏ విషయమైనా దాచిపెట్టచ్చు, కానీ నా దగ్గర కుదరదు. బీ సిన్సియర్ విత్ మీ. సార్ నేను చెప్తున్నంతా నిజమే సార్. కావాలంటే రికార్డ్స్ అన్ని మీకు చూపిస్తాం. లిసన్ సార్, ఈ సంవత్సరం ఈ స్టేషన్ లో రికార్డ్ అయిన కంప్లైంట్స్ అన్ని 10 అవర్స్ లో నా టేబుల్ మీద ఉన్నాయి. మీ హస్బెండ్ మర్డర్ చేసిన భరత్ మీ హాస్పిటల్ కి ఎన్నిసార్లు వచ్చాడు, మీరు అతనికి ఏమేం ట్రీట్మెంట్స్ ఇచ్చారు, ఆ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. సారీ సార్, అతనెవరో నాకు తెలీదు. అతని గురించి మా దగ్గర ఏ రికార్డ్స్ లేవు. డాక్టర్ శ్రీనివాస్ అయ్యంగార్ గారు ట్రీట్మెంట్ అనే పేరుతో విపరీతంగా టార్చర్ పెట్టారు అని మా కస్టడీలో ఉన్న భరత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి మీరేమంటారు? నో, ఇంపాసిబుల్. అతను నా హస్బెండ్ ని మర్డర్ చేసిన తర్వాత అతనెవరో తెలుసుకోవడం కోసం మా దగ్గరున్న పేషెంట్స్ అందరి రికార్డ్స్ చెకప్ చేశాం, కానీ అతనెవరో మాకు తెలియలేదు. ఆ భరత్ మీ హస్బెండ్ ని ఓ రోజు దారుణంగా కొట్టాడు కదా, దాన్ని మనసులో పెట్టుకుని భరత్ కి కాబోయే భార్య సూసైడ్ అటెంప్ట్ చేసుకుని క్రిటికల్ కండిషన్ లో మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ శ్రీనివాస్ అయ్యంగార్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదనలేదు. అలాంటి ఇన్సిడెంట్ ఏది ఇక్కడ జరగలేదు. కావాలంటే మా హాస్పిటల్ స్టాఫ్ అందరినీ ఎంక్వైరీ చేసుకోండి. జయరాజ్ మా ప్రాపర్టీని కొట్టేయాలని చూసాడా? అదేం లేదే. అయితే మీ ప్రాపర్టీని ఎలాగైనా అమ్మి పెట్టమని మీరు భరత్కి చెప్పలేదా? అఫ్ కోర్స్ చెప్పాను. అలాగే జయరాజ్కి చెప్పాను. జయరాజ్ భరత్ కంటే మంచి రేట్ ఆఫర్ చేయడం వల్ల ఈ ప్రాపర్టీని అతని ద్వారానే సేల్ చేశాం. మీ మనవరాలు మోనికని కొంచెం పిలుస్తారా? షీఈ్ నాట్ హియర్. ప్రాపర్టీని సేల్ చేయగానే లండన్ కి వెళ్లిపోయింది. ఎస్ సార్. మిస్టర్ విజయ్ కుమార్, ఇమీడియట్ గా మీరు మన ఆఫీస్ కు రండి. గుడ్ మార్నింగ్. రండి విజయ్ కుమార్, వీరు మిమ్మల్ని కలవాలని వచ్చారు. మీట్ ద పేరెంట్స్ ఆఫ్ భరత్ అలియాస్ బచ్చన్. నమస్తే. అండ్ వీళ్ళు అంజలి పేరెంట్స్. నమస్కారం. నమస్కారం. ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ యువర్ డాటర్. ఇంత చిన్న వయసులో అంత పెద్ద ట్రాజడీ జరిగి ఉండకూడదు. ఒక విధంగా మీ అమ్మాయి చావుకి మా డిపార్ట్మెంటే కారణం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. సార్, మీరేదో కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటున్నాను. మీ అమ్మాయి అంజలికి వీళ్ళ అబ్బాయి భరత్కి ఎంగేజ్మెంట్ జరగాల్సింది కదా. ఎంగేజ్మెంటా? ఎంగేజ్మెంట్ టైంలో ఇన్స్పెక్టర్ మహేష్ దేశపాండే ఫంక్షన్ కు వచ్చి టార్చర్ చేయలేదు. ఆ టార్చర్ తట్టుకోలేక మీ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేయలేదు. అప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేయక మీ అమ్మాయి చనిపోలేదు. తనే మా అమ్మాయి అంజలి. సారీ సార్, భరత్ మర్డర్ చేసిన రోజున మేమెవరం ఊళ్ళో లేము. సింహాచలంలో మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాం. అందుకే విషయం ఆలస్యంగా తెలుసుకున్నాం. అలాంటి కంప్లైంట్ ఏది మా దగ్గర రికార్డ్ కాలేదు సార్. అతనెవరో నాకు తెలీదు. జయరాజ్ మా ప్రాపర్టీని కొట్టేయాలని చూసాడా? అదేం లేదే. అంటే భరత్ మాతో చెప్పిందంతా మొత్తం అబద్ధం. అబద్ధమా? అవును, మనలాంటి వాళ్ళ దృష్టిలో అది అబద్ధం. అయితే భరత్ దృష్టిలో అదే సార్ నిజం. ఏంటి మేడం, అసలే మేము చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాం. మీరు మా బుర్ర పాడు చేయకండి, ఏదైనా డైరెక్ట్ గా చెప్పండి. భరత్ ఇస్ అ మెంటల్ పేషెంట్, మానసిక రోగి. హలో భరత్, నేను డాక్టర్ రఘురామ్ని. ఐఎమ్ ఏ సైకాట్రిస్ట్. నేను ఇప్పుడు అడిగే సింపుల్ ప్రశ్నలకి
జవాబు చెప్తావా? నీ ప్రశ్నలకి జవాబు చెప్పడానికి నాకేం పిచ్చెక్కలేదు. ఎస్, ఐ నో దట్. అందుకే నీకు సహాయం చేద్దామనే వచ్చాను. నువ్వు సహాయం చేసేది పోలీసు వాళ్ళకి, నాకు కాదు. నువ్వు డాక్టర్ శ్రీనివాస అయ్యంగారు మనిషివే. డాక్టర్ శ్రీనివాస్ తరపు మనిషివే, నాకు తెలుసు. మీరందరూ ఎంత ప్రయత్నించినా సరే నన్ను అడ్డుకోవడం మీ వల్ల కాదు. నేను అనుకుంది చేసి తీరుతాను. Take care. Calm down, Bharat. Calm down. చిన్నతనం నుంచి తనెంతో ప్రిన్సిపల్స్ తో పెరిగాడు. ఎప్పుడు మంచి గురించి ఆలోచించాలి, మంచి పనులే చేయాలన్నదే నా ధ్యేయం. కానీ అతను ఎంచుకున్న వృత్తి అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండేది. రియల్ ఎస్టేట్. అందులో అంతా రియలిస్టిక్. ఒట్టి మోసం, అబద్ధం, స్వార్థం. వీటన్నిటినీ నేను మార్చేస్తాను, ప్రిన్సిపల్స్ ని ఎథిక్స్ ని కాపాడుకుంటూ ఈ వ్యాపారంలో లాభం పొందవచ్చని నిరూపిస్తాను అని వెళ్ళాడు. అలా జరగలేదు. ఎవ్వరూ నన్ను నమ్మలేదు. అబద్ధాలు విని విని అలవాటైన జనానికి ఏం చెప్పిన అబద్ధాలాగే ఉండేది. అందువల్ల చాలా నష్టపోయాడు. చివరికి ఆఫీసును మెయింటైన్ చేయడం కూడా ప్రాబ్లం అయింది. ఆ విధంగా బాగా టెన్షన్లో ఉన్నాను. అప్పుడే ఆ మెంటల్ వెధవులు నాకు దొరికారు. నువ్వు హత్యలు చేశావని విని నీ లవర్ అంజలి ఎంత బాధపడిందో తెలుసా? మీకెలా తెలుసు? తనే నాతో చెప్పింది. జోక్ చేశారు కదా, అందుకే. జోకా? చనిపోయిన వారు బతికొచ్చారని చెప్పడం జోకే కదా డాక్టర్? అవును, అతని దృష్టిలో నేను చనిపోయాను. ఎవరైనా లేదు తను బతికే ఉంది అని అతన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తే అది మీ భ్రమ. ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తుంది డాక్టర్, తను ఇంకా బతికే ఉంది, నాతో మాట్లాడుతూ ఉందనే. ఆ తర్వాత నేను అనుకుంటాను, ఆ మెంటల్ వెధవుల్ని కలుసుకోవడం వల్ల నేను కూడా మెంటల్ అయిపోయానా అని. ఎస్ ఆఫీసర్, ఆ డాక్టర్ ఇన్స్పెక్టర్ తనని చాలా ఇబ్బంది పెట్టారు అని భరత్ చెప్పిందంతా పూర్తిగా కట్టు కథ. దిస్ ఈజ్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ పెరనాయిడ్ స్కిజోఫేనియా. అంటే చంద్రముఖి సినిమాలో హీరోయిన్ జ్యోతిక కూడా చంద్రముఖి అయ్యాక వారాయ్ అని డాన్స్ చేస్తుంది కదా, అలానా సార్? కాదు, దానికంటే ఎక్కువ. ఈ వ్యాధికి గురైన పేషెంట్ బయట ప్రపంచంలోని మనుషుల మధ్య తిరుగుతూ ఉన్నా తనకంటూ ఒక ఊహాలోకంలో బతుకుతూ ఉంటారు. దిస్ ఈజ్ ప్యూర్లీ డెలిషియస్ అండ్ హెల్సినేషన్స్. తల్లితోటి నాకేం అర్థం కాలేదు సార్. 3+3 ఎంత? 6. 3 into 3 ఎంత? 9. తప్పు. 3ని 3తో కలిపిన, 3ని 3తో గుణించిన జవాబు 6 కావాలి. ఎందుకంటే రెండింట్లోనూ ఉన్నది 3 కదా. ఒక విధంగా కరెక్ట్, కానీ లాజికల్ గా రాంగ్ కదా. కరెక్ట్. మీరు లాజికల్ గా అంటే తర్కబద్ధంగా ఆలోచిస్తే మీకు రాంగ్ అనిపిస్తుంది. కానీ భరత్ లాంటి పేషెంట్స్ కి అదే రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు
ఏ సమయంలోనూ తర్కబద్ధంగా ఉండవు. కళ్ళు తాడును చూస్తున్నా మెదడు దానిని పాము అనుకుంటుంది. చెవికి గంట శబ్దం వినిపిస్తున్నా మెదడు దాన్ని బాంబు శబ్దంగా భావిస్తుంది. కళ్ళెదుట లేని ఓ వ్యక్తిని ఉన్నారనుకుని వారితో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చనిపోయారనుకున్న వాళ్ళు ఎదురుగా ఉన్నా లేదు అది భ్రమ అని వాదిస్తారు. ఇక్కడ బతికున్న అంజలిని భరత్ భ్రమ అనుకుంటున్నాడే అలాగే. కానీ ఈ స్కిజోఫ్రేనియా పేషెంట్ల అతిపెద్ద సమస్య ఏమిటంటే వాళ్ళు అందరినీ అన్నిటినీ అనుమానిస్తూ ఉంటారు. నిష్కారణంగా కొందరు వ్యక్తుల్ని ద్వేషిస్తారు. ఇంకా కొందరిని చూసి వాళ్ళు తమని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని భ్రమపడి ఆత్మరక్షణ అనే వంకతో వాళ్ళని చంపేస్తారు. జూలై 13వ తారీఖు జరిగిన ఇన్స్పెక్టర్ మహేష్ దేశపాండే హత్య, అదే రోజు జరిగిన డాక్టర్ శ్రీనివాస్ అయ్యంగారు హత్య, 2 నేరాల్లోనూ ముద్దాయి భరత్ నేరం చేశాడని ప్రాథమిక దర్యాప్తులో రుజువయ్యింది. అయితే అతని మానసిక స్థితి సరైన రీతిలో లేదని వైద్యులు నిర్ధారించుడు చేత అతను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడని తెలిసేంతవరకు న్యాయస్థానం ఈ కేసుని వాయిదా వేస్తున్నది. అలాగే ముద్దాయికి తగిన చికిత్స ఏర్పాటు చేయాలని ఆదేశించడమైనది. హలో, నేను హాస్పిటల్ సెక్యూరిటీ మాట్లాడుతున్నా సార్. భరత్ అనే పేషెంట్ మమ్మల్ని అందరూ కొట్టి తప్పించుకుని వాట్? ఎస్, ఈజ్ వెరీ డేంజరస్. ముందు అతని ఇంటి దగ్గర మఫ్టీ పోలీసులు పెట్టండి. అతను ఏ క్షణంలోనైనా అక్కడికి రావచ్చు. అలాగే అతను తప్పించుకున్న విషయాన్ని మీడియాకి ఇన్ఫార్మ్ చేయండి. అతనిలో ఇంకా అంతటి ఆవేశం దాగుంది అంటే బహుశా అతను ఇంకా ఎవరినో చంపాలని నిర్ణయించుకున్నట్టు అనిపిస్తోంది. అతని భ్రమ ప్రకారం అతన్ని టార్చర్ పెట్టింది 3. ఇన్స్పెక్టర్ని, డాక్టర్ని ఆల్రెడీ చంపేశాడు. ఇక మిగిలింది ఆ జయరాజ్. ఏం స్టైలు, ఏం లెవెలు! దేవుడా, నాకు మరో జన్మ అంటూ ఏదైనా ఉంటే ఈ మెంటల్ కేసులని విచారణ చేసే బతుక్కి బదులు నన్ను కూడా ఈ జయరాజ్ లాగా డాన్ గా పుట్టించు. సంతోషంగా బతికిపోతాను. నమస్కారం సార్. ఏయ్, నేను కూర్చోమని చెప్పానా? నేను చెంటానులేండి. ఎలా సాగుతోంది? అదిలించి బెదిరించి చేసే రియల్ ఎస్టేట్. అయ్యో, ఆ సంగతి ఎందుకు అడుగుతారు గురు? ఆ వ్యాపారాన్ని నేను మానేసి ఎంతో కాలమైందిగా. ఇప్పుడు పాలిటిక్స్ లోకి వెళ్ళాను. ఇలాంటి సమయంలో మీరు నన్ను పిలిచి నా పేరుని రిపేర్ చేస్తున్నారు కదా గురు. ప్రాణం ఉంటేనే కదా పేరు. అంటే వీడు నీకు తెలుసా? వీడా? వీడి గురించి ఇండియాకే తెలుసు సార్, నాకు తెలీదా? వీడు ఆ డబుల్ మర్డర్స్ చేసిన మెంటల్ గాడు కదా. నేను అడుగుతున్నది ఎంతకు ముందు వీడినెక్కడైనా చూసావా అని. ఏదో ఒక కేసులో చూశాను గురు. ఎక్కడో ఒక చిన్న క్లాష్ అయింది. కుర్రాళ్ళు రాంగ్ అనిపించింది, అందుకే కామైపోయాను. ఏమైంది గురు? వీడిప్పుడు నిన్ను మర్డర్ చేయడం కోసం వెతుకుతున్నాడు. నా కోసమా? నేను అసలు వాడి జోలికి పోలేదు కదా గురు. నన్నెందుకు చంపాలనుకుంటున్నాడు? వాడి భ్రమ ప్రకారం నువ్వు వాణ్ణి దారుణంగా టార్చర్ చేశావు. నేనా? అందుకే నిన్ను మర్డర్ చేయడం కోసం మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు. నన్ను ఎలాగైనా కాపాడండి సార్. 2 భార్యలు, 5 బిడ్డలు, 350 కోట్ల ఆస్తి, ఇవన్నీ వదిలేసి నాకు త్వరగా వెళ్లిపోవాలని లేదు సార్. సార్, నార్మల్ గా ఉంటే శత్రువు అయితే ఎలాగోలాగా కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ వీడు మెంటల్ కేసు కదా సార్. ఏదైనా అటు ఇటు అయితే నా పరిస్థితి ఏంటి సార్? సార్, నాకు చిన్న ఐడియా వచ్చింది, చెప్పనా? నేనే సరెండర్ అయిపోతాను. ఏదో ఒక చిన్న కేసు నన్ను లోపల పడేయండి. బయట తిరుగుతున్న ఆ పిచ్చోడు లోపలికి వచ్చేంత వరకు నన్ను బయటకు వదలకండి, అది చాలు. జైల్లో చోట్లేదు. ఏం సార్? జైలు మొత్తం రాజకీయ నాయకులతో నిండిపోయింది. అలాగా?
నువ్వు ఓ పని చేయి, నువ్వు బయటే ఉండు, కానీ జాగ్రత్తగా ఉండు. చాలా థ్యాంక్స్ గురు. స్పెక్స్ పెట్టుకుంటే హీరోలా ఉన్నారు. డాన్ అంటే పులిలాగా గాండ్రిస్తాడు అనుకున్నాను, వీడేంటి పిల్లిలా ఉన్నాడు. చూడు దేవుడా, దయచేసి నా అప్లికేషన్ తిరిగిచ్చేయి స్వామి. అన్న వచ్చేసాడు అన్న. గుడ్ నైట్ అన్నా. అంత రెడీ రెడీ అన్నా? హీరోయిన్ ఆవిడ ఎప్పుడో వచ్చి మఫ్లర్ వేసుకుంటుందన్నా. ఏంటి మేకప్ వేసుకుంటుందన్నా. మినిస్టర్లు వచ్చారా? మినిస్టర్లు రాలేదన్నా, ఎక్స్ మినిస్టర్లు వచ్చారన్నా. ఎవరు? బ్లూ బాయ్స్. బ్లూ బాయ్సా? ఓ వాళ్ళ సెల్ ఫోన్ లోనే వీడియో చూసేవాళ్ళు ఇక లైవ్ షో చూస్తే ఏమవుతారో ఏంటో. అన్నా ఈసారి మీరు ఎలక్షన్ లో గెలిస్తే ఈ లైవ్ షోని మన బడ్జెట్ లో కలిపేద్దామన్నా. అలాగా? వెళ్ళి మనోళ్ళందరినీ పిలువు. వెళ్ళావు. అందరూ జాగ్రత్తగా వినండి. ఆ డబుల్ మర్డర్ చేసిన మెంటల్ గాడు నన్ను చంపడానికి హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాడట. ఇక్కడికొచ్చినా రావచ్చు, రావాలే, కానీ వాడిక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? వెళ్ళండి. అన్నా అన్నా ఏంట్రా? అన్నా మినిస్టర్ గారు ఫోన్ చేశారు. అలాగా? గురుగారు గురుగారు. ఇదేంటన్నా ఫేస్ కట్ చేంజ్ అయిపోయింది? గురుగారు అర్జెంట్ గా ఢిల్లీకి వెళ్ళాలంట, పార్టీకి రావడం కుదరదంట. అయ్యయ్యో, గురుగారు లేకుండా పార్టీ ఎలా చేసుకుంటావన్నా? శిష్యులు ఉన్నారు కదన్నా. ఎవర్రా? బ్లూ బాయ్స్. అన్నా జాగ్రత్తగా కూర్చున్నావా? మెంటల్ హాస్పిటల్లో తింటేనే ఇంత స్ట్రాంగ్ గా ఉంటాడు. ఇక మనలాగా చికెన్ మటన్ తింటే ఇంకెంత స్ట్రాంగ్ గా ఉంటాడు. అదొకతే. అన్నా వస్తున్నాడు. పోసుకుంటున్నాడు అన్నా. నన్ను భయపడతావేటన్నా? పోలీసులు ఫోన్ చేయన్నా. టెన్షన్ లో గుర్తే రాలేదురా. హలో సార్, ఆ బచ్చరిగాడు మా రెసార్ట్కి వచ్చి మా వాళ్ళందరినీ కొడుతున్నాడు సార్. అయ్యో, కొట్టును అవును సార్, కొట్టును బాదినట్టు బాతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? వాడి కట్టబడుతున్న దాక్కున్నాడు సార్. గుడ్. అలాగే కనపడకుండా దాక్కో, ఎదురుగా మాత్రం వెళ్ళకు. నేను ఇప్పుడు వస్తున్నాను. అలా ఏమన్నారన్నా? నేనేం చేశానయ్యా? నేను ఎందుకు ఇలా నా వంట పడుతున్నావు? నీకు దండం పెడతాను, వదిలేవయ్యా. సార్ నాకు చిన్న డౌటేనండి. ఈ జయరాజ్ ని ఆ బచ్చన్ ఇప్పటికే కసకసా ఖైమా కింద కొట్టేసి హుసేన్ సాగర్ లో విసిరేస్తాడేమోనని. ఎందుకంటే ఆ జయరాజ్ బతుకున్నాడో చచ్చాడో ఇంకా తెలియలేదు కదా, అందుకే అలా అనుకున్నాను. ఇక నుంచి నువ్వు అనుకునేవన్నీ నీ బుర్రలోనే పెట్టుకో. అలా అనుకున్నవన్నీ బుర్రలో పెట్టేసుకుంటే ఆలోచన పెరిగి టెన్షన్ ఎక్కువై నేను కూడా మెంటల్ అయిపోతాను కదా సార్. నువ్వు పోలీస్ స్టేషన్ కంటే మెంటల్ హాస్పిటల్ కి బాగా సూట్ అవుతావు. వెళ్ళు. నేను అడ్వకేట్ ని, నన్నే మీరు ఇలా తిప్పుతుంటే ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటండి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్. మీరు 10 నిమిషాలు వెయిట్ చేస్తారా? ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది. నో, ఐ కాంట్ వెయిట్ ఎనీ ఫర్దర్.
2 వారాలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి విసిగిపోయాను. ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఇదిగో స్వామి, ఒక డేంజరస్ క్రిమినల్ రిమాండ్ నుంచి తప్పించుకున్నాడు. దాని గురించి కొంచెం డిస్కస్ చేయాలి. నాకు అవన్నీ అవసరం లేదండి. ముందు నా ప్రాబ్లం సాల్వ్ చేయండి అంతే. హలో, ఏంటి మీ ప్రాబ్లం? 2 వారాల క్రితం యూనిటీ సర్కిల్లో ఎవడో ఓ ఫూలిష్ ఫెలో నాకు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు సార్. చూడండి, అయ్యో అబ్బా. ఈ ఫ్రాక్చర్ దాని వల్ల అయింది సార్. నేను ఇమ్మీడియట్ గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ రిజిస్టర్ కూడా చేశాను. ఆ కంప్లైంట్ లో కార్ నెంబరు మెన్షన్ చేశాను. అంతేకాదు మిస్టర్, యాక్సిడెంట్ అయిన ప్రదేశంలో సీసీ కెమెరా ఉంది, ఫుటేజ్ అంతా రికార్డ్ అయి ఉంటుంది, తెప్పించుకొని చూడండి అని ఐడియా కూడా ఇచ్చాను. ఇదంతా జరిగి 2 వారాలైనా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదంటే కోపం రాకుండా ఉంటుందా? హలో మిస్టర్, మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఇందులో మీ తప్పు కూడా ఉంది. మీరు కంప్లైంట్ లో రాసిచ్చిన ఆ కార్ నెంబర్ తప్పు. అందువల్లే ఇన్వెస్టిగేషన్ డిలే అవుతోంది. మొన్న మీరు ఇక్కడికి వచ్చి చేసిన గొడవంతా చూసి మా డిపార్ట్మెంట్ వాళ్ళదే తప్పేమో అనుకుని నేను సీసీటీవీ ఫుటేజ్ అంతా చూశాను. మీరు ఓసారి చూడండి. రాజారావు సార్, ఈ లాయర్లు ఎక్కడికి వెళ్ళినా వాదిస్తూనే ఉంటారు. సర్లే వదిలే. చూడండి 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 అక్కడ, చూడండి అక్కడ సిగ్నల్ జంప్ చేసుకుని వచ్చి నాకు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు వాడు. వెనకాల వచ్చిన వాడు సడన్ గా బ్రేక్ వేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడిని కాదు. స్టాప్ స్టాప్ స్టాప్. హలో, ఎందుకు? ఏయ్, నోరు మూసుకో. రివైండ్. ఆ రెడ్ కార్ దగ్గరకు జూమ్ చేయి. సార్, ఇతను ఆ బచ్చన్ కదా సార్? జూలై 13th, యూనిట్ సర్కిల్, మార్నింగ్ 10:30. భరత్ మర్డర్ చేసిన రోజున మేమెవరం ఊళ్ళో లేము. ఈ బచ్చన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ మాత్రమే కాదు, హీఈస్ ఏ బ్రిలియంట్ మ్యాన్ ఆల్సో. వాట్ డూ యు మీన్? వాడు చేసిన 2 మర్డర్స్ ప్రీ ప్లాన్డ్. అంటే వాడు పిచ్చోడు కాదా సార్? నో, పిచ్చాళ్ళ నటిస్తున్న తెలివైన వాడు. నిజం చెప్పండి, ఆ సైకాట్రిస్ట్ కూడా మీ మనిషేనా? అందుకే భరత్ మెంటల్ పేషెంట్ అని సర్టిఫై చేశాడా? కాదు, ఆ డాక్టర్ చెప్పిందంతా నిజం. ఎందుకంటే భరత్ ఆయన్ని, ఆయన మెడిసిన్స్ ని, ఆయన సైన్స్ ని ఓడించేంతగా మెంటలీ స్ట్రాంగ్ గా ఉన్నాడు. అంటే వాడికి యోగా తెలుసు. మనసును కంట్రోల్లో పెట్టుకునే విషయంలో ఏ సైన్సు వాడిని ఓడించడం సాధ్యం కాదు. అలా అయితే ఈ హత్యలకు నిజమైన కారణం ఏంటి? చెప్తే న్యాయం చేస్తారా? న్యాయం చేయాల్సింది అన్యాయం జరిగిన వాళ్ళకు. మాకు అన్యాయం జరిగింది. అబద్ధం. నో, దట్ ఈస్ ద ట్రూత్. Shut up! ఎంతవరకు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. నువ్వు భరత్ను ప్రేమిస్తున్నావన్నది ఒక్కటి తప్ప. అది అబద్ధం. నేను భరత్ ప్రేమికులం కాదు. ఆడపిల్లవన్న ఒక్క కారణంగా కొట్టకుండా వదిలేస్తున్నాను. ఓవర్ యాక్టింగ్ చేయకుండా నిజం చెప్పు. ఇంతవరకు జరిగింది మర్చిపోండి ఆఫీసర్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది నిజం. భరత్ మనసారా ప్రేమించింది నన్ను కాదు, మా అక్కయ్య అశ్వినిని. ఎంఎస్ చేసి పెద్ద డాక్టర్ అయి పేదవారికి సహాయం చేయాలనేది అశ్విని ఆశయం. ఆ ఆశయానికి అండగా నిలిచాడు భరత్. వారిద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో గౌరవం, ప్రేమ, అభిమానం. వారి అనుబంధం అపురూపమైనది. అక్క ఎక్కడున్నా, ఎంత బిజీగా ఉన్నా తను ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తేనే భరత్కి తెల్లవారేది. అలాగే గుడ్ నైట్ చెప్పిన తర్వాతే రాత్రయ్యేది. గత 5 సంవత్సరాలుగా ఈ అలవాటు ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. కానీ ఉన్నట్టుండి ఒకరోజు భరత్కి అశ్విని దగ్గర నుంచి ఫోన్ రాలేదు.
తను మాట్లాడాలని ట్రై చేసినా అక్క ఫోన్లో దొరకలేదు. ఏదో మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుందని భరత్ ఎక్కువగా ఆలోచించలేదు. కానీ రెండో రోజు కూడా అలాగే జరగడంతో భరత్ అప్సెట్ అయ్యాడు. వెంటనే కాలేజ్, హాస్పిటల్ అన్ని చోట్లకి ఫోన్ చేశాడు. కానీ ఏమీ తెలియలేదు. దాంతో భరత్కి టెన్షన్ ఎక్కువైపోయింది. బళ్ళారికి వెళదాం అనుకుంటూ ఉండగా తనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో, అట్నుంచి ఎవరు మాట్లాడిన మాట్లాడుతున్నారు? వ్యక్తి తను ఎవరు ఏమిటనే వివరాలు చెప్పకుండా అశ్విని ఎవరు గురించి మాట్లాడేది? తెలుసుకోవాలంటే అర్జెంటుగా బళ్ళారికి రా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. హలో, ఏమైంది భరత్? హలో, నేను బళ్ళారి బోర్డర్లో వెయిట్ చేస్తున్నాను. ఎక్కడికి రావాలి? హలో, ఏం చేసావు? ఏం చేసావు? దండం పెడతారు సార్, ఆపండి సార్, నా మాట నమ్మండి సార్, నా మాట నమ్మండి సార్, చెప్తారు సార్, అన్ని చెప్తారు సార్. నా పేరు హనుమంతయ్య. నేను చిన్న రైతుని. రామాపురం దగ్గరున్న తాటికొండ మా గూడెం. 3 నెలల నుంచి కడుపుతో ఉన్న నా భార్యను తీసుకుని బళ్ళారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నానండి. అక్కడ నా భార్యను చూసింది, వైద్యం చేసింది అంతా అశ్వని గారేనండి. కడుపులో బిడ్డ పెరుగుదల సరిగా లేదు లక్ష్మమ్మ. అమ్మా, నీ కాళ్ళకి మొక్కుతాను తల్లి, ఏదో ఒకటి చేసి ఈసారైనా నా బిడ్డను బతికించండమ్మా. ఏమంటున్నావు? ఇంతకు ముందు అబోషన్ అయిందా? ఒకసారి కాదండి, 2 సార్లు. ఈసారి కూడా అలా జరిగేదే. కానీ ఇది మొండికేసి 5 నెలల గుడికెళ్ళి దేవుడికి పూజలు అవి చేసి నీళ్లు వేసుకుంది. మరి 4 సంవత్సరాలుగా మా ఊర్లో ఎవరికి పిల్లలు లేరండి. అందరూ ఏదో ఒక రోగంతో నానా బాధలు పడుతున్నారండి. ఏ ఊరు మీది? తాటికొండండి, రామాపురం దగ్గర గూడెం. అమ్మా, ఈ జీవితానికి ఒకే ఒక్క ఆశనేది ఉందండి. ఒక్కసారైనా నా కడుపున ఒక బిడ్డ పుట్టి అది అమ్మా అని ఏడవాలి. ఆ బిడ్డ ఏడుస్తుంటే దాన్ని ఒళ్ళోకి తీసుకొని సంతోషంతో నేను ఏడవాలి. ఆ తర్వాత నా ప్రాణం పోయినా పర్వాలేదు. నేను ఆడదాన్ని లక్ష్మమ్మ. నీ బాధ ఏంటనేది నాకు అర్థమైంది. నువ్వు బాధపడకు. ఏవైనా సరే నీ బిడ్డని ఎలాగైనా నేను బతికిస్తాను. మా జనం కష్టాలేమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అశ్విని గారు ఒకరోజు మా గూడానికి వచ్చారండి. మా గూడానికి ఏ కట్టాలు రాకుండా ఆ బంగారమ్మ తల్లి కాపాడుతూ ఉండేది. 4 ఏళ్ల కిందట మాలో ఒకడు బాగా తాగి గుళ్ళోకి దూరి ఆ తల్లి విగ్రహాన్ని తీసుకుపోయి ఏట్లో బారేశాడండి. ఆ రోజు ఆ తల్లి శాపం వల్లనే ఈ రోజు అందరం ఇలా కట్టాలు పడతా ఉన్నాం.
ఏంటో శబ్దం? గుట్ట పైన మైనింగ్ జరుగుతుందమ్మా. ఎట్టాగే రోజుకు 10 సార్లైనా డైనమేట్లు పేలుతా ఉంటారు. చూడండి, ఇది దేవత శాపం అనడం అబద్ధం. వీళ్ళందరి కండిషన్స్ చూస్తుంటే నాకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి. కానీ ఇది అని చెప్పడానికి ముందు నాకింకా కొన్ని వివరాలు కావాలి. మీ గూడెంలో ఉన్న మనుషుల బ్లడ్ శాంపిల్స్, తాగే నీరు, ఇక్కడున్న మట్టి, వీటన్నిటి శాంపిల్స్ కావాలి. సో వాట్? ఇవన్నీ చూపించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సార్, గనులు తవ్వడం వల్ల దేశ సంపదను దోచుకుంటున్నారు, పరిసరాలను నాశనం చేస్తున్నారన్నంత వరకు జనానికి తెలుసు. కానీ మనుషుల ప్రాణాలకు ప్రమాదం అనేది రామాపురం గుట్ట చుట్టుపక్కల జరుగుతున్న మైనింగ్ వల్ల ప్రూవ్ అయింది. గనులు తవ్వే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాళ్ళు ఏమాత్రం పాటించడం లేదు. దయచేసి ఈ రిపోర్ట్ చూడండి. ఆర్సెనిక్ నార్మల్ కన్నా 94.2% ఎక్కువ ఉంది. లెడ్ 63.4% ఎక్కువ ఉంది. మెర్క్యూరీ 45.8% ఎక్కువ ఉంది. ఇవన్నీ అండర్ వాటర్ లో కలుస్తున్నాయి. ధూళితో చుట్టుపక్కల భూములన్నీ నిండిపోయాయి. ఆ నీటిని తాగి బతుకుతున్న జనం, ప్రాణులు అందరిపైన ఎంత ప్రభావం కనిపిస్తోంది. గత 4 ఏళ్లలో ఒక్క గూడెంలో 40 అబార్షన్స్ అయ్యాయి. ఒక్క బిడ్డ కూడా బతకలేదు. ఆల్రెడీ 20 మంది చనిపోయారు. ఇంకో 60 మంది అప్పుడో ఇప్పుడో అన్నట్టు ఉన్నారు. ఓకే ఓకే, కూల్ కూల్. వాట్ యు మీన్ బై కూల్ సార్? ఇదంతా చూస్తూ కూల్ గా ఎలా ఉంటాం? మనం ఏమైనా చేయకపోతే ఎలా? ఏమిటి, ఏం చేయాలి? సార్, ఆ లక్ష్మమ్మ కేస్ హిస్టరీ చూడండి. 2 సార్లు అబార్షన్ అయింది. ఈసారి తరచూ ఊరికి వెళ్లి రావడం కష్టమని 4 నెలలు ఆ గూడానికి దూరంగా ఉండడం వల్ల ఆవిడ గర్భం నిలిచింది. ఈ కేసుకి ఇదే బలమైన సాక్ష్యం. దీన్ని మెయిన్ గా చూపించి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. చూడు అశ్విని, నువ్వు మరీ ఓవర్ గా ఆలోచిస్తున్నావు. దీన్ని ఇంతటితో వదిలేసి నువ్వు స్టడీస్ లో కాన్సన్ట్రేట్ చేయి. లేదు సార్, అక్కడ ఎందరికో రోగాలు వస్తున్నాయి. వాతావరణం ఎంతో దానివల్ల పాడవుతోంది. నీకేం లాస్ అయింది? ఇది నా పర్సనల్ అడ్వైజ్ అనుకో, లేదా సీరియస్ వార్నింగ్ అనుకో. నువ్వు మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నీ వల్ల మా కాలేజీ కూడా అనవసరంగా ఇందులో చిక్కుకుపోయేలా చేయకు. అండర్స్టాండ్? యు మే గో నౌ. నేను చెప్పేది కొంచెం వినవేరు. ఏమొద్దు, నేను చెప్పిందే జరగాలి. అదిగో అమ్మగారు వచ్చేసారు. చూడండమ్మా, ఈసారి మీ దయ వల్ల బిడ్డ పుడుతుంది కదా, దానికి కొండ మీద దేవత పేరు పెట్టుకుందామని నేనంటే ఈయన వద్దంటున్నాడు. చూడండి. మీరే చెప్పండి అమ్మా, మీ దయ వల్ల అంటుంది. మరి కొండ మీద దేవత పేరు ఎందుకమ్మా? దానికి మీ పేరే పెట్టుకోవచ్చు కదా. ఏందమ్మా, మీరెందుకు బాధపడుతున్నారు? ఏమైందమ్మా? ఏం కాలేదు, ఏమీ కాదు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మాతో ధైర్యంగా ఉండమని చెప్పి వెళ్ళారు. కానీ ఆవిడ మనసులో ఏదో భయపడుతున్నట్టుగా నాకు అప్పుడే అనిపించిందండి. ఓ వారం క్రితం నా భార్యకి నొప్పులు వచ్చాయండి. 4 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ ప్రాణాలతో పుట్టబోతోందని మా గూడెం మొత్తం ఆసుపత్రి ముందు ఎదురు చూస్తూ కూర్చుంది. ఎలాగైనా సరే ఈసారి మా బిడ్డని బతికించి తీరాలని ఆ తల్లి ఎంతో ప్రయత్నం చేసింది. కానీ ఆ దేవుడు కరుణించలేదు. పుట్టగానే బిడ్డ చనిపోయింది. రెండు సార్లు నా బిడ్డ రూపాన్ని కూడా చూసుకునే అదృష్టం నాకు దక్కలేదు. కానీ ఈసారి నా కళ్ళారా
నా బిడ్డను చూసుకునేలా చేశారు. నా బిడ్డ నా ఒడిలో ఉందంటే ఈ జీవితానికి ఈ మాత్రం మనశ్శాంతిని కలిగించారు. నిజంగా నా పాలిట దేవత తల్లి మీరు. ఈ జీవితానికి ఒకే ఒక్క ఆశ ఉండేది. ఆ ఆశను ఈ రోజు తీర్చుకున్నాను. ఈ తల్లి గుండెల్లో చనిపోయింది మా బిడ్డ, కానీ మాకన్నా ఎక్కువ బాధపడింది ఆ మహాతల్లి. దీనికి కారణమైన వారిని ఎదిరించాలి. ఈ అన్యాయం ఎవరికీ జరగకుండా అడ్డుకోవాలి. అందుకోసం ఐకమత్యంతో పోరాడి తీరాలనే ఆవేశాన్ని మా అందరిలో నింపింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే అందరం కలిసి వెళ్లి జిల్లా అధికారులకు దీని గురించి కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవతకి ముందే తెలిసిందనుకుంటాను. అందుకే ముందు రోజు రాత్రి వెళ్ళడానికి ముందే మీ నెంబరు నాకు ఇచ్చింది. నేను నిన్న సాయంత్రం అక్కడికి వెళ్లి వాళ్ళందరితో మాట్లాడొచ్చాను. ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. అలా ఎగ్జైట్ అవ్వకు, నేనున్నాను కదా. కమ్ వచ్చి దారి చూపించు. కమ్. సార్, ఈ లెఫ్ట్ లో వెళ్ళాలి. ఎటువైపు వెళ్ళాలనేది నాకు బాగా తెలుసు. సిద్ధజావ్. అమ్మా అమ్మా! ముందు రోజు రాత్రి ఎవరో గూండాలు వచ్చి మా వాళ్ళందరినీ చంపి గూడాన్ని తగలబెట్టేశారు. లక్ష్మి పద. లక్ష్మి! ఈ విషయాన్ని బయట ప్రపంచానికి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఒక్కడినే తప్పించుకొని పారిపోయాను. ఇన్స్పెక్టర్ తో అమ్మగారిని చూడగానే ఆవిడకి ఈ విషయం చెప్పాలని నేను జీప్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్లాను. ఇన్స్పెక్టర్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ మైనింగ్ వల్లనే కదా పేదవాళ్లంతా చేస్తున్నారు. ఆ పేదల బంధువు ఒకరున్నారు. ఆయన్ని నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాడు. మినిస్టర్ మధుసూదన్. ఇన్స్పెక్టర్, ఈ మైన్స్ కి ఈయనే ఓనర్. ఈ అన్యాయం అంతటికి ఈయనే కారణం. అవునమ్మా, అందుకు నేనే సాక్షిని. ఇక్కడ జరిగే గనుల తవ్వకం కేవలం దోపిడీయే కాదు, మనుషుల ప్రాణాలకు ప్రమాదకరం కూడా అనే నిజాన్ని రుజువు చేయడానికి ఎంతో మంది ప్రయత్నించారు. కానీ నేను ఛాన్స్ ఇవ్వలేదు. అదంతా అబద్ధమని నేనే నమ్మించాను. ఎందుకంటే ఈ జిల్లాలో నేనే పెద్ద డాక్టర్ని కదా. ఊరి దుర్మార్గులారా, మీరంతా మనుషులేనా? అక్రమంగా గనులు తవ్వుతూ దేశ సంపదను దోచుకోవడమే కాకుండా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా మీ స్వార్థం కోసం పేదోళ్లను బలిస్తున్నారే. మీకు సిగ్గుగా లేదు? కంప్లైంట్ ఇస్తావా? సమాజాన్ని ఉద్ధరిస్తావా?
మేము పగ తీర్చుకోవాలి అనే నిర్ణయానికి వచ్చేలోగా ఆ ఇన్స్పెక్టర్ దేశ్ పాండే ట్రాన్స్ఫర్ అయి హైదరాబాద్కు వచ్చాడు. డాక్టర్ అయ్యంగార్ బళ్ళారి మెడికల్ కాలేజ్కి డీన్ అయినప్పటికీ హైదరాబాద్లో ఉండే తన నర్సింగ్ హోంలోనే ఎక్కువ కాలం గడిపేవాడు. ఆ నలుగురిని ఒకే రోజు చంపడానికి భరత్ ప్లాన్ చేశాడు. ఆ ఇన్స్పెక్టర్ ని డాక్టర్ ని మర్డర్ చేసిన తర్వాత ఓ పబ్లిక్ ఫంక్షన్ లో ఉన్న మినిస్టర్ ని జయరాజ్ ని ఒకేసారి చంపాలని ప్లాన్ చేశాం. కానీ వాళ్ళకి ఇంకా ఆయుష్ ఉన్నట్టుంది. అందుకే ఆ రోజు యాక్సిడెంట్ లో భరత్ చిక్కుకున్నాడు. ఒకవేళ మధ్యలోనే దొరికిపోతే ఏం చేయాలో కూడా భరత్ ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ ప్రకారమే అతను దొరికిపోగానే అందరం కలిసి మీకు పిచ్చివాడనే కథ చెప్పాం. భరత్ ఇప్పుడెక్కడున్నాడు? మీరిక్కడ కథ వింటూ కూర్చున్నారు, తానక్కడ కథ ముగించడానికి వెళ్ళాడు. నువ్వు హత్యలు చేసింది పర్సనల్ రివెంజ్ కోసమే కావచ్చు, కానీ దానివల్ల మన దేశానికి మేలు జరిగింది. ఇటువంటి కొన్ని కేసుల్ని చూసి చూడనట్టు ఉండడం చట్టానికి మంచిది.